వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ గురించి నిషా హర్షవర్ధన్తో తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. హర్షవర్ధన్కి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా నిషా, మతి ఉండి మాట్లాడుతున్నావా అనగానే, అంకుల్ నాకు మతి ఉంది, మీకే లేనట్టుంది. ఎందుకంటే ప్రేమ్ తన్ని కాపాడి తీసుకురావడం, అలాగే ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మీరు ఆరాటపడడం, తండ్రి కొడుకులిద్దరూ ఇంత ఆరాటపడినా ఏకైక పని మనిషిగా మిగిలిపోతుంది. ఇంకెందుకు అంకుల్, తనకే అనగానే, నిషా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి పాపం గట్టి గట్టిగా అరుస్తూ హర్షవర్ధన్ పడిపోతారు. ఇక చంద్రికకి కోపం వస్తుంది. చూడమ్మా, దేవుళ్ళలాంటి ఆయన్ని ఎదిరిస్తున్నావు, నువ్వెంత, నీ లెక్కెంత, ముందు నీది నువ్వు చూసుకో. అసలు ప్రేమ్ బాబు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రని ముందు ప్రూఫ్ చేసుకొని అప్పుడు ఆయన దగ్గర మాట్లాడు అని చెప్పి చంద్రిక ఎదురు తిరుగుతుంది. ఇక అందరూ నోరు మూసుకుంటారు. ఇక హర్షవర్ధన్ని చంద్రిక, చామంతి, ప్రేమ్ ఇక ముగ్గురు లోపలికి తీసుకువెళ్తారు. ఏంటత్తయ్య? చంద్రిక అలా రెచ్చిపోతుంది. ఈ ఇంటి కోడళ్ళం మాకు ఎంత అవమానం అనగానే, అయ్యో రోజా, ఆయనకి ఒంట్లో బాగోనట్టుంది, మీరు కొంచెం ఆపుతారా అని చెప్పి ఇక డాక్టర్ రాగాని, రండి డాక్టర్ అని చెప్పి రామాదేవి లోపలికి తీసుకువెళ్తుంది. ఇక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు హర్షవర్ధన్కి. చూడండమ్మా, ఇంతకు ముందు తనకి హాస్ట్రోక్ వచ్చింది, తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు చెప్పాను కదా, మళ్ళీ తనకెందుకు మీరు స్ట్రెస్ లెవెల్స్ పెంచుతున్నారు అని అంటారు. అంటే అది కాదు అనేలోపు, డాక్టర్ చెప్పండి ఏం చేయాలి తనకి అని అంటుంది చంద్రిక. చూడండమ్మా, మనిషికి ఎన్ని రోగాలు ఉన్నా కానీ ఆ మనసు ప్రశాంతంగా ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతారని పెద్దవారు అంటున్నారు. ఇప్పుడు డాక్టర్లుగా మేము అదే చెప్తున్నాము. తనని మీరు మనశ్శాంతిగా ఉంచితే చాలు, తన లోపల ఉన్న హార్ట్ చక్కగా కొట్టుకుంటుంది. మీరిలా తన్ని ఇబ్బంది పెడితే తన గురించి ఇక మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక చామంతికి చెప్తారు. చూడమ్మా, ఈ ట్యాబ్లెట్లు కరెక్ట్గా వెయ్యాలి, అలాగే తన్ని కోలుకునేటట్టు నువ్వే మాట్లాడాలి, సరేనా అని అంటారు. ఇక చామంతి అలాగే డాక్టర్ అని చెప్తుంది. చూసారా, ఇదంతా మీ వల్లే వచ్చింది అని అంటుంది రమాదేవి. అవును, మా వల్లే వచ్చింది, అది నోరేనా అని అంటుంది. అత్త, ఎందుకులే అత్త, అయ్యగారు లోపల కోలుకోవాలి, వీళ్ళతో మనం వాగితే అయ్యగారు బాధపడతారు, పదత్త అని తీసుకువెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు నిషా, రోజా ఇద్దరు పైకి వచ్చేస్తారు. ఏంటి దాని కాన్ఫిడెన్స్ అని చెప్పి అంటూ ఉంటుంది రోజా. అంటే దేని గురించి అక్క అనగానే, నీ కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డ కోసం. ఆ చామంతి గట్టిగా మాట్లాడుతుంది. నిషా, నువ్వేమో సైలెంట్ అయిపోయావు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమే కదా అని అంటుంది రోజా. అయ్యో అక్క, నన్ను అనుమానిస్తున్నావా అనగానే, కాదు, ఆ చామంతి ప్రేమపై నమ్మకం అని అంటుంది. అక్క అలా అనద్దు, వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు మనకి తెలుసు కదా అనగానే, అవునవును, వాళ్ళ ప్రేమ కోసం నీ కడుపులో బిడ్డకి నీకు అన్యాయం చేస్తారేమో అని అంటుంది రోజా. ఇది ఇలా ఉండగా అక్క, ఎల్ఎల్బి ఫైనల్ ఇక ఎగ్జామ్స్కి ఆల్ టికెట్స్ అన్నీ రిలీజ్ చేశారు, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక ఎల్ఎల్బి అయిపోయాక ప్రేమ్కి నాకు మ్యారేజ్ అనగానే, అవును, మరి నీతో పాటు ఆ చామంతికి కూడా ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా అనగానే, అవునక్క అని చెప్పి అంటుంది. అలా అయితే అది ఎగ్జామ్స్ రాయకూడదు, అది లాయర్ అవ్వకూడదు అని అంటుంది రోజా. మరేం చేద్దాం అక్క అని అంటుంది నిషా. ఏం చేయడం ఏంటి, ఇంట్లో నెట్ ఉన్న కట్ చేసేస్తే, నెట్ ఉన్న వైరు కట్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు హాల్ టికెట్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోదు, ఎందుకంటే ఇంకొక గంటలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని మెయిల్స్ ఇచ్చారు అని చెప్పి అంటుంది ఇక నిషా. అలా అయితే ఇక చామంతి ఎగ్జామ్ అనేది రాయదు అని చెప్పి ఇక నెట్ కట్ చేసేస్తారు. ఇటువైపు చామంతి ప్రేమ్, బాబు నేను ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయాను కదా బాబు, అలాగే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి అని అంటుంది. అలాగే చామ్ అని చెప్పి నెట్ ఆన్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేసేలోపు నెట్ అనేది ఉండదు. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. బాబు నా ఫోన్లో చూడండి అని అంటుంది. అయ్యో చామ్, ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది, ఎలాగైనా సరే ఇప్పుడే డౌన్లోడ్ చేయాలి, ఇక ఇప్పుడు డౌన్లోడ్ హాల్ టికెట్ చేయకపోతే ఈ ఇయర్ నువ్వు ఎగ్జామ్ రాయలేవు అని అంటారు. బాబు ఎలా కష్టపడి చదివాను బాబు, నాన్న కోరిక మేరకు లాయర్ అయ్యి నాన్నని బయటికి తీసుకురావాలి అని అంటుంది. ఇక మొత్తం చూస్తూ ఉంటారు. అసలు మన నెట్ ఎందుకు కట్ అయింది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఇక
నిషా గుణాన్ని ఇరికించిన రాజేష్ ఫోన్ చేస్తారు. హలో రాజేష్ అనగానే, హలో మీకు విషయం చెప్పాలి ప్రేమ్ చామంతి, మీరు నాకు ఫ్రెండ్స్ కదా అని అంటారు. అంటే ఏ విషయం అన్నది తర్వాత చెప్పు, ఇప్పుడు చామంతికి ఇదిగో ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి అని అంటారు. అవునా, మేమందరం డౌన్లోడ్ చేసేసుకున్నామే. అయ్యో, చామంతి చాలా బాగా చదువుతుంది, తనే నెంబర్ 1 స్టూడెంట్, చెప్పు చెప్పు నేను డౌన్లోడ్ చేస్తాను అని చెప్పి అంటాడు అవతల వ్యక్తి రాజేష్. ఇక చామంతి నెంబర్ చెప్పగానే డౌన్లోడ్ చేస్తారు. అమ్మయ్య, థ్యాంక్స్ రాజేష్, నిజంగా నువ్వు అప్పుడప్పుడు అనగానే, అయ్యో చామంతి, నువ్వు చాలా మంచిదానివి, ప్రేమ్ సార్ చాలా మంచివారు, మీ ఇద్దరికీ మేము ఇలా సహాయం చేయకపోతే దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు అనగానే, అంత పెద్ద మాటలెందుకు, చాలా హ్యాపీగా ఉంది, నాకు వాట్సాప్లో హాల్ టికెట్ షేర్ చేశావు, ఈ హాల్ టికెట్ చూసుకున్నప్పుడల్లా నాకు సంతోషంగా ఉంటుంది అనగానే, అలాగే మీకొక విషయం కూడా చెప్తాను అని అంటారు. ఏంటా విషయం అని అంటారు ప్రేమ్. అంటే ఆ రోజు మీ ఇద్దరు డ్రింక్ తాగి, అలాగే గుణ నిషా డ్రింక్ తాగి అని చెప్పి అంటూ ఉండగానే గుణ వస్తాడు. ఏంట్రా రాజేష్, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటారు. ఫోన్ కట్ చేస్తాడు రాజేష్. అయ్యో గుణ, అదేం లేదు, ఈరోజు మనం చాలా పెద్ద పార్టీ జరుపుకోవాలి అని అంటారు. నీకు నేను పోయిస్తూనే ఉంటాను కదా, నీ వల్లే కదా నేను తప్పు చేసేసాను అని అంటారు. అంటే ఆ రోజు తప్పు చేస్తున్నట్టు నీకు తెలుసా, నువ్వు నిషా ఇద్దరు అనగానే, అవన్నీ పక్కన పెట్టిగానే, ఆ చామంతి ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి వస్తుంది కదా, రేపటి నుండే ఎగ్జామ్స్ కదా, తను ఎలాగైనా కిడ్నాప్ చేసి ఎగ్జామ్స్ అయ్యేలోపు పెళ్లి చేసుకోవాలి అని అంటారు గుణ. ఓ అవునా, అలా ప్లాన్ వేశావా, సర్లే నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఆ రాజేష్. గుణ ఇక నిషాకి ఫోన్ చేస్తారు. హలో గుణ, ఆ చామంతికి తిక్క సరిపోతుంది, ఈరోజు నేను నా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఇంటి మొత్తం నెట్టు కట్ చేసేసాము, అది విలవిలలాడిపోతుంది అనగానే, అవునా, అది ఎగ్జామ్ రాయడానికి వస్తే నేను దాన్ని కిడ్నాప్ చేయాలనుకున్నాను, నువ్వు ఇలా చేసావేంటి అని అంటారు. అయ్యో, అది ఎగ్జామ్ రాయకుండా అది ఇంట్లోనే ఉండాలి, పరిదాన్లాగే ఉండాలి అని అంటుంది నిషా. అది పనిదాన్లా ఉన్నా ఇంట్లో ఉన్నా ఆ ప్రేమ మనసులో ఉంది కదా నిషా, నువ్వెందుకు ఇలా అనుకుంటావు, తన్ని బయటికి తీసుకువచ్చే ఆలోచన ఏమైనా ఉంటే చెయ్యి, దాన్ని కిడ్నాప్ చేసైనా సరే పెళ్లి చేసేసుకోవాలి అని అంటారు గుణ. సర్లే, ఇప్పుడు నేనేం చేయలేను, ఎప్పుడైనా కావాలని చామంతిని బయటికి తీసుకొస్తాలే అని అంటుంది ఇక నిషా. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్కి టాబ్లెట్లు వేసి ఇక టిఫిన్ పెడుతూ ఉంటుంది చంద్రిక. ఇంతలో రమాదేవి వచ్చి, నీకు ఎంత ధైర్యం అనగానే ఇక చంద్రిక డోర్ లాక్ చేస్తుంది. ధైర్యం ఎందుకు రమా, తను నా భర్త కదా అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు, హర్ష చూసావా అనగానే, ఛీ బయటికి వెళ్ళు అని అంటారు చంద్రిక. నోరెక్కువ అవుతుందేంటి, చంపేస్తాను అనగానే, ఇంకొక మాట నీ నోటి వెంట వచ్చిందంటే ఇక్కడే చంపి పాత పెడతాను, ఏమనుకుంటున్నావు, ఆయన ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ఆస్తి గొడవలు, ఇప్పుడేమో నీ పనికి మాలిన ఇద్దరి కోడళ్ళ పరిస్థితి నాకేం అర్థం కావటం లేదు, వాళ్ళ నోళ్లు మూయించి వాళ్ళ తోకలు కోయించావు అంటే నువ్వు బాగుంటావు రమా, లేకపోతే నా భర్త హర్షవర్ధన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు నిజాన్ని నడి ఇంట్లో నా ఇంట్లో చెప్పే పరిస్థితి తీసుకురావద్దు అనగానే, చంద్రిక ఏంటి, నువ్విచ్చిన మాట, నువ్వు రాసిన పేపర్ మర్చిపోయావా అనగానే, గుర్తుంది రమా, అది ఎప్పటిదాకా, నా భర్త నీ మెడలో 3 ముళ్ళు వేసేదాకా, కానీ ఈ ఇంటి పని మనిషిని చేశావు, నా కొడుకుల్ని నా నుండి దూరం చేశావు, కానీ అవేమీ నేను గుర్తుపెట్టుకోలేదు, నా ఇంట్లోనే పని మనిషిగా నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి అంటున్నావు, నువ్వు నిజంగా ఆయన భార్యవేనా, ప్రేమ ఉందా నీకు అని అంటుంది. ఉందిలే, తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక భయంతో వెళ్ళిపోతుంది రమాదేవి. ఇక హర్షవర్ధన్ అప్పుడే నిద్రలోకి జారుకుంటారు. చూడండి, మిమ్మల్ని నేను ఆవిడికి ఇచ్చేయడం నిజంగా నా జన్మత పాపం చేసినట్టే, ఇక ఆ పాపం చేయలేను, మిమ్మల్ని కాపాడుకోవాలి, ఈ ఇంటి గౌరవం కాపాడాలి అని అనుకుంటుంది చంద్రిక. ఇక చామంతి, అయ్యగారు రేపటి నుండి నాకు ఎగ్జామ్స్ అయ్యగారు అనగానే, అమ్మ చామంతి, నువ్వు చాలా బాగా ఎక్కువ మార్కులు తెచ్చుకొని నెంబర్ 1 లాయర్ అవ్వాలమ్మా అని అంటారు. అయ్యో అయ్యగారు, ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాను, అలాగే మా నాన్న కూడా బయటికి వస్తారు అని అంటుంది. రామచంద్రయ్య పేరు వినగానే రోజా రమాదేవికి భయం వేస్తూ ఉంటుంది. వస్తే చామంతి, ఆల్మోస్ట్ లాయర్ అయ్యేదాకా వచ్చేశావు అని చెప్పి రోజాకి సైగ చేస్తుంది. ఏంటే, నిన్నంతా నెట్లేదు కదా,
నువ్వు హాల్ టికెట్ ఎలా తీసుకున్నావు అనగానే, అయ్యో నెట్ లేదని ఇప్పుడు తెలిసిందా? రమమ్మ నెట్ లేకపోయినా నా ఫ్రెండ్స్ చాలా మంచివారు, వాళ్ళే డౌన్లోడ్ చేసి ఇచ్చారు. నిషమ్మ ఎవరో తెలుసా అనగానే, ఎవరైతే నాకెందుకు, నువ్వైతే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నావు కదా, ఎగ్జామ్ రాసినా కనీసం ఫలితం లేకుండా ఉంటుంది అని చెప్పి, ఆంటీ నన్ను బ్లెస్ చేయండి, అలాగే లాయర్ అవుతాను, ఈ ఇంటికి చిన్న కోళ్ళు అవుతాను, ఈ ఇంటికి మొదటి వారసుని ఇవ్వబోతున్నాను అని చెప్పి నిషా వెళ్ళిపోతుంది. నీ ముఖం, నువ్వు మొదటి వారసుని ఇస్తావా? తప్పుడు పని చేసి నువ్వు ఎవరితోనో ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు ప్రేమ్బాబుకి భార్య అవ్వాలనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. ప్రేమ్బాబు భార్యని ఎప్పటికీ ఇప్పటికీ నేనే. ఎందుకంటే ఒక పని మనిషిని నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రేమ్బాబు ప్రేమని వదులుకుంటే మూర్ఖత్వం కంటే ఎక్కువ అంటారు. అలాంటి ప్రేమ్బాబు మనసులో నా స్థానం ఏంటో నాకు తెలుసు. తన భార్యగా నేను ఎప్పటికీ తన మనసులోనే కాదు, ఈ ఇంట్లోనే ఉండిపోతాను. ఎగ్జామ్స్ రాశాక అయ్యగారి ఆరోగ్యం కుదిరిపడ్డాక నా ప్రేమని అయ్యగారి ముందు ఉంచుతాను, అయ్యగారే అంతా చూసుకుంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. ఇక రెండో రోజు అవుతుంది. ఎగ్జామ్ సెంటర్కి ఇటువైపు చామంతి ప్రేమ్ బయలుదేరుతారు. అటు నిషా ఇక బయలుదేరి గుణాకి ఫోన్ చేస్తుంది. ఆ ప్రేమ్ వస్తున్నాడు అనగానే, సరే ప్రేమ్ని నువ్వు డైవర్ట్ చేయి, ఎందుకంటే తను నీకు కాబోయే భర్త కాబట్టి మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అనగానే, మా నాన్న నీలా ఖాళీ లేదనుకుంటున్నావా, ఆయన హోమ్ మినిస్టర్ సంగతి మర్చిపోయావా ఏంటి అనగానే, సరే నువ్వే ప్రేమ్ని లోపలికి తీసుకువెళ్ళు, అది సింగిల్ అయిపోతుంది అనగానే, సరే ప్రేమ్ నా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో నీకు తెలుసా అని అంటుంది. అది నీకు తెలియాలి నిషా, నాకు అవసరం లేదు అనగానే, ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు? నేను నీ పరువు తీయాలంటే ఒక్క నిమిషం చాలు, కానీ ఈ పనిదానిలో ఏముంది అనగానే, ఆ పనిదానిలో మర్యాద, మంచి, నీతి, నిజాయితీ ఉంది, నీలో ఏమీ లేదు. ఒకటి మాత్రం నాకు అర్థమైంది నిషా, నువ్వు తప్పు చేసి ఆ తప్పుని నా మీద నెట్టేయాలనుకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటివ్ కాబట్టి మర్యాదిస్తున్నాను. అసలు నిజాలు నీకు నువ్వే మా నాన్నగారి ముందు, మీ నాన్నగారి ముందు ఒప్పుకో నిషా, అప్పుడు నీకు మర్యాద దక్కుతుంది. రేపు డిఎన్ఏలో ఆ కొడుకు ఎవరి కొడుకు అని తెలిస్తే మీ నాన్న ఏమవుతాడు? హోమ్ మినిస్టర్గా ఉన్నా శవంగా బతకాల్సిందే అని చెప్పి, రాచా నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావని నాకు తెలుసు అని చెప్పి ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. ఇక నిషా, అమ్మో ఆ గుణాగాడు నాకు ప్రెగ్నెంట్ చేసి వీళ్ళందరి ముందు తలదించేలా చేస్తున్నాడు. ప్రేమ్ నిన్ను చాలా ప్రేమించాను, కానీ నువ్వు ఆ చామంతి వెనకాల తిరుగుతున్నావు. ఈరోజు దాన్ని గుణాకి అప్పచెప్పకపోతే నా పేరు నిషా కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిషా. ఇక 4 ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇక చామంతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో గుణ తన నోరు మూసి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక చామంతిని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా చంద్రిక వచ్చి ఇక గుణ తల పగలగొడుతుంది. ఇక గుణ అక్కడ వదిలేయడంతో హత అని చెప్పి పట్టుకుంటుంది. చూడమ్మా, వీడికి బాగా ప్రాణాలు తీయడం అలవాటు, వాడికేం కాదులే, పద అని చెప్పి చంద్రిక కాపాడి ఇంటికి తీసుకుని వస్తుంది. బాబు ఎగ్జామ్స్ అయిపోయాయి, అలాగే అత్త నన్ను ఆ గుణగాడి నుండి కాపాడింది. మీకు తెలుసా బాబు, మీకు ఈరోజు ఎక్కడో పని ఉందన్నారు కదా, ఇక అత్త రాకపోతే నన్ను వాడు కిడ్నాప్ చేసేవాడు అనగానే, ఆ గుణగాడికి నేను గట్టిగా బుద్ధి చెప్పాలి రాచాం అని చెప్పి గుణ దగ్గరికి వెళ్తారు. ఏంటి చామంతి ప్రేమ్ ఇలా వచ్చారు? నా మానాన్ని నేను బ్రతుకుతున్నాను కదా అనగానే, ఇంతలో పక్కనే ఇక తాగుబోతు రాజేష్ కనిపిస్తారు. ఏంటి చామంతి ప్రేమ్ ఇక్కడికి వచ్చారా? నిజం చెప్పాలంటే వీడు నాకు తాగిపిస్తూ ఉంటాడు అనగానే, రాజేష్ నీది చాలా మంచి మనసు, వీళ్ళతో ఎందుకు నువ్వు సహవాసం చేశావు? ఎగ్జామ్స్ అయిపోయాక హ్యాపీగా ఇంట్లో మీ అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అంటుంది చామంతి. ఇక ప్రేమ్ అంటారు, ఇలాంటి వాళ్ళతో నువ్వు తిరిగితే ఖచ్చితంగా వీడు నెలలో 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటాడు, వీళ్ళ నాన్న శాశ్వతంగా జైల్లో ఉన్నాడు, వీడితో ఉన్నందుకు నిన్ను కూడా ఎవరు నమ్మరు, నువ్వు కాబోయే లాయరు కదా అని అంటారు. చామంతి ప్రేమ్ నిజంగా మీరు చదువుకోమని చెప్పి నాకు ఇంతగా మైండ్ అనేది డైవర్ట్ చేశారు. అలాగే మీకు ఒక నిజం చెప్తాను, నిషా ఇప్పుడు కడుపుతో ఉంది కదా, ఆ కడుపుకి కారణం గుణానే అనగానే, ఒరే రాజేష్ అని అంటారు. హలో, ఎందుకంటే వీళ్ళిద్దరూ పాపం నీ విషయంలో నిషాకి మంచి ఫ్రెండ్ అనుకున్నారు, కానీ నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రిని నా దగ్గర ప్రూఫ్ ఉంది,
ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి ఇచ్చేస్తాడు రాజేష్. ఇద్దరు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.